అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండలంలోని సంగెం గ్రామ శివార్లలో మూసీ నది మధ్యలో ఉన్న భీమలింగానికి ఎన్నో అద్భుతాలు ఉన్నట్టుగా భక్తులు నమ్ముతున్నారు. ముఖ్యంగా మహాభారత కాలంలో భీముడు ప్రతిష్ఠించినట్టుగా చెబుతున్న ఈ భీమలింగాన్ని ఎవరైతే భక్తులు రెండు చేతులతో ఆలింగనం చేసుకుంటారో అదే రోజు వారు శివైక్యం చెందుతారు అనే వార్తలు కూడా కథనాలు అక్కడ విపరీతంగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ మధ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళనను ఈ భీమలింగానికి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించడంతో ఇప్పుడు ఆ లింగం అనేది విపరీతంగా చర్చలోకి వచ్చింది. ప్రస్తుతం నాతో పాటు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు ఓం స్వరూప్ జీ ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ భీమలింగం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే ఓం స్వరూప్ జీ. శుభాశీషులు దివ్య శక్తి స్వరూపులకి, శివ స్వరూపులందరికీ కూడాను భగవత్ అనుగ్రహ ప్రాప్తిరస్తు. సంగెం గ్రామం వద్ద ఉన్న ఈ భీమలింగం గురించి మీరు కూడా వినే ఉంటారు కదా, ఆ లింగం విశిష్టతలు వివరిస్తారా? భీమలింగము శివుడికి మహాలింగేశ్వరుడు, లింగాకారుడు అనే పేర్లు మనం చాలా విన్నాం. లింగాకారం గురించి కూడా మరి చాలా రకాలైనటువంటి అపోహలు కాదు, కానీ ఆ యొక్క భగవంతుడి యొక్క కృపా విశేషాలని వర్ణింపబడింది. ఇక్కడ ముఖ్యంగా ఈ భీమ లింగేశ్వర స్వామి వారి గురించి, భీమ అనే పదం మహాభారత కాలంలో ఆ భీముడిదైనా, భీమ అంటే అద్వితీయమైన అనంతమైన శక్తి కలిగినటువంటిది ఆ భీమ్ అనే పదం. భీముడు అంటే ఆ శక్తి కలిగిన వాడు అని అర్థం. శక్తి కలిగిన వాడిని, అనంత శక్తి కలిగిన వాడిని అని అర్థం ఒక రకంగా. ఇంకా రకరకాలుగా కూడా చెప్తూ ఉంటారు. శక్తిమంతుడు, 1000 ఏనుగుల బలం కలిగిన వాడు భీముడు అని మన వాళ్ళు చెప్తూనే ఉంటూ ఉంటారు. సరే, 1000 ఏనుగులు ఏమిటి? అసలు సాక్షాత్ పరమ శివుడు, లిమిట్ లేని ఏనుగుల బలం ఇవన్నీ ఆయనతో పోల్చకూడదు. విశ్వంలో, విశ్వాంతరాళల్లో విశ్వము తానై, విశ్వరూపుడై, విశ్వ సందర్శన ఆ భృకుటిలో ఏమిటి మూడో నేత్రంతో కాపాడేటువంటి మహిమాన్విత శివ శక్తి స్వరూపుడు. అందుకని వారు ఇక్కడ మహాభారత కాలంలో వారు ప్రతిష్ఠించడం అవన్నీ కథనాలున్నా, చరిత్రలో కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నా, వాటి గురించి కాకుండా ఏ మానవుడైనా భీముడు లాంటి వాడు కూడా దాన్ని ఆలింగనము చేసుకోలేకపోయాడు అనేటువంటి ప్రస్తావించినప్పుడు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ భగవంతుణ్ణి ఆలింగనం చేసుకునేటువంటి శివ స్వరూపాన్ని అంత తేలికైనది కాదు. అంటే ఏమిటి, అక్కడ భక్తి తత్పరతో టోటల్ సరెండెన్స్ అయిన వాళ్ళకి మాత్రమే ఆ శివానుగ్రహం కలుగుతుందనేటువంటిది ఇంకొక విషయం కూడా ఉన్నది. అందుకని శివుడు కరుణించాలన్నా, శివుడు యొక్క ప్రేమను మనం పొందాలన్నా, ఆశీర్వాదాలు ఇవన్నీ కూడాను మనం హృదయపూర్వకంగా హృదయ కుసుమాన్ని ఆ స్వామివారికి సమర్పిస్తే తప్ప, నీవే తప్ప హితపరం వెరుగ ప్రభో శివయ్యని అనుకుంటే తప్ప ఆ పనులు కావు. ఇంకోటి, ఆ తగలడం అనేటువంటిది, ఆనుకోవడం అనేటువంటిది, ఆలింగనం అనేటువంటిది ఇక ముందు కూడా జరగని పని. ఎందుకంటే భీముడు లాంటి వాడే మరి ఆలింగనం చేసుకున్నా అది తగలలేదు, కలవలేదు అంటే మానవ మాత్రలతో అయ్యే పని అసలు కాదు. అది చరిత్ర. అందుకని పోని అనుగ్రహం అయితే పొందొచ్చు కదా. విశేషంగా ఆయన ప్రేమానురాగాలు మన భక్తి విశ్వాసాలకి అదొక పెద్ద మెట్టు, అనుగ్రహించే చోటు. అందుకని ఆ యొక్క విశేషమైనటువంటి భీమ లింగం యొక్క శక్తివంతమైనటువంటిదిగా మనం ఇప్పుడు ఒప్పుకోక తప్పదు. శివుడే శక్తి స్వరూపుడు. భీమ అనే పదం కూడా కలిపాం. ఆ చరిత్ర కూడా ఏదో డీటెయిల్స్ ఉన్నాయి. అది కాకపోయినా మహిమాన్విత శక్తి స్వరూపుడు శివుడు. అందుకని వారు మనందరికీ కూడాను, ఈ ప్రజలందరికీ కూడా కరుణించడానికి, వారి ఆశీస్సులు ఇవ్వడానికి, కోరికలు తీర్చడానికి, మన జీవితాన్ని ఆనందమయ డోలికలలో ఊపడానికి వారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అక్కడ వెలిశారు. ఆయన ఎక్కడో వెళ్ళవచ్చు కదా. భగవంతుడు లేనిది ఎక్కడ? సర్వాంతర్యామి ఆయన ఇందుగలడందు లేడని సందేహమూలడని మనకు తెలుసు. చక్రి సర్వోపతుడు, ఆయన చక్రి, ఈయనేమో శివుడు. ఈయన ఇంకో రకమైనటువంటి పవర్. అందుకని శివస్వామిని
వారి కృపని పొందడానికి అక్కడ ఆలయ నిర్మాణం కూడా జరిపించి చక్కటి వసతులు కల్పించి అక్కడ కమిటీ మెంబర్లు కానీ ఆలయ నిర్మాణకర్తలు కానీ ఆ యొక్క బాధ్యత తీసుకుంటే నాకు తెలిసి శివుడిది చక్కగా అదొక పర్యటించడానికి వీలైనటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటిది. సరే, పర్యాటక అనే పదాలు ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి 2 పదాలు విడిగా వాడాను. పర్యాటక ఆధ్యాత్మిక క్షేత్రంగా బ్రహ్మాండంగా విరాజిల్లే అలా ఇలా కాదు. అవకాశం ఇప్పుడు ఉంది. ఎలాగైతే అన్ని క్షేత్రాలు గొప్పగా విరాజిల్లుతున్నాయో దేదీప్యమానంగా, అలాగే ఇక్కడ కూడా తప్పకుండా అంత గొప్ప స్థాయి ఆయన్ని నిర్మించుకుంటాడు, భక్తులతో చేయించుకుంటాడు, సేవలు పిల్లలతో చేయించుకుంటాడు. ఆ స్వామి అనుగ్రహం ఉంటే మనం చెయ్యమా? ఇప్పుడు ఆయన అనుగ్రహం ఉండబట్టే మీరు నాకు ఈ యొక్క ఆయనను స్మరణ చేసే అవకాశం నాకు కూడా లభించింది. నా జన్మ కూడా ధన్యమైంది. ఎందుకంటే ఈ శివనామము గొప్పది. అందుకని ప్రతి వాళ్ళు కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటారు ఏదో టైం ప్రకారం. సర్వకాల సర్వావస్థలందు ఏ మానవుడు స్త్రీ పురుష వయో వృద్ధ భేదం లేకుండా స్మరిస్తే వారికి సర్వ సుఖాలు లభ్యమవుతాయి, సందేహం లేదు. ఇంకొకటి, ఈ మీ ముఖంగా వచ్చిన వారి ఆలయ నిర్మాణ కమిటీ వాళ్ళు ఎవరైతే సంకల్పం చేస్తున్నారో వారికి ఒక చిన్న విన్నపం. ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞతోనే అనుకోండి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వారికి శివ నామ భీమేశ్వర శివ లింగం ఏదైతే అనుకుంటున్నామో దానికి శివనామానికి 1,00,000 కోట్ల శివనామ జపాన్ని విశ్వవ్యాప్తంగా వాట్సాప్లో ఒక యాప్ పెట్టి రూపాయి ఖర్చు లేదు. ఎవరైనా ఈ యొక్క ఆలయ నిర్మాణానికి ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు, తప్పులేదు, వారిష్టం. ఇవ్వాలి కంపల్సరీని కూడా లేదు. వారి వారి కృప, స్వామి కృప ఎవరుంటే వారు అంకితం, అర్పణ, సమర్పణ చేస్తారు. అది చేయడం వల్ల ఏ నామం అయితే మనం స్మరిస్తామో ఆ నామం చేత శివుడు సంతోషించి వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాలే కాకుండా, ఐశ్వర్యమే కాకుండా, పుత్ర పౌత్రాభి వృద్ధి కాకుండా, వంశ వృద్ధి కాకుండా అన్నీ సమర్పిస్తాడు, అన్నీ అనుగ్రహిస్తాడు. ఇది చిన్నది, నామం చేసుకోండి. 1,00,000 కోట్లు ఏమీ లేదు. రోజు కనీసం 5,000 10,000 చేసుకోవచ్చు. ఆ వాట్సాప్లో 10,000 పలానా వాడు చేశాడని పంపిస్తే చాలు. అది యాప్ ఉంటుంది, ఆటోమేటిక్గా కౌంట్ అవుతూనే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. స్వామీజీ, మీరన్నది నిజమేననిపిస్తోంది. భీముడు అంతటి వాడే అమ్మా ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకుని 2 చేతులు కలవలేదు. కలపలేకపోయాడు అంటే ఆ ఆజానుబాహుడే. మానవ మాత్రలో నిజంగా మనకి సమస్యనే లేదు. సాధ్యమయ్యే విషయం కాదు. కాకపోతే నేను ఆ భీమలింగాన్ని సందర్శించాను, దాని మీద ప్రత్యేక కథనం కూడా చేయడం జరిగింది. ఓ, అయ్యో, ధన్యురాలివి అద్భుతమైన తల్లి. క్షేత్రం నిజంగా. ఎందుకంటే మూసీ నది మధ్యలో అసలు ఎటు చూసిన పచ్చదనం, పొలాలు, పవిత్రమైనటువంటి చల్లటి గాలులు వీస్తూ ఎంత బాగుందో అసలు. అక్కడ వాతావరణం అంతా కూడా ఎంతో మంది భక్తులు సందర్శించాల్సిన ప్రాంతం కూడా. నాకు అనిపించింది ఏంటంటే అక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా శివయ్యకి జలంతో అభిషేకం చేసి, పూజలు చేసి, నమస్కరించి ఖచ్చితంగా శివయ్యని ఆలింగనం చేసుకుంటారు. అప్పుడు నేను కూడా చేసుకున్నాను. నాకు అనిపించింది ఏంటి అంటే, ఓ తండ్రిని ఆలింగనం చేసుకుంటే వచ్చే భరోసా, సంతోషం, ధైర్యం, ఆత్మస్థైర్యం ఇవన్నీ కలుగుతున్నాయి. అంటే శివయ్యకు మనం ఎంత దగ్గరగా ఉన్నామో అనిపిస్తోంది. అందరు భగవంతుళ్ళని అలా దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం దొరకదు కదా. ఇలా మనం దేవుడికి దగ్గరగా ఉండే అవకాశాన్ని కల్పించారేమో అని నాకైతే అనిపించింది. ఇంకొక విశేషమైనటువంటి విషయం మీకు చెప్తాను. ఆలింగనము అనేటువంటిది శివయ్యను చేసుకోవడంలో అది మహా అదృష్టము. మామూలుగా శివయ్యని ఆలింగనం చేసుకునేది ఎక్కడ మనం చూడమో వినము. అవును. ఎందుకంటే తండ్రిని ఆలింగనం చేసుకోవడం అనేటువంటిది చక్కటి మాట మాట్లాడావు, ధన్యురాలవు తల్లి నువ్వు. అది ఏమిటంటే ఆయనలోని శక్తిని మీకు ప్రసారం చేస్తుంది అనమాట. ప్రసరింప చేయడానికి, వారు అనుగ్రహించడానికి వారిని తాకాలి. తండ్రిని తాకితే తండ్రి ఏం చేస్తాడు? కొడుకు అభివృద్ధి కోరతాడు. మనకి అభివృద్ధి, ఐశ్వర్యము, సంతోషము అన్నీ కూడా ఆ స్వామి ఆ తాకడంతో, ఆలింగనంతో అన్నీ కూడాను మనకి అందుతాయి. ఇది సత్యం. కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడో భీముడు మహాభారత కాలంలో ఈ భీమలింగాన్ని 5,000 సంవత్సరాల క్రితం, అది శతాబ్దాల నాటిది కదా.
అయితే మళ్ళీ దాన్ని కూడా పెద్ద రాతి మీద మూసీ నది మధ్యలో అది ఎలా సాధ్యమైందో అసలు. అయితే దైవ కృప అప్పుడప్పుడు అమ్మా. కరెక్టే, మూసీ నది ఉప్పొంగుతూ ఉంటుందంట. అవును. పెద్ద ఎత్తులోనే ఉంటుంది. ఎంత పెద్ద వరదలొచ్చినా, ఎంత పెద్ద వానలొచ్చినా గాని తునకడు ఆ బెనకడు. శివయ్య మాత్రం అలాగే నిండకుండా, అలాగే ఆయన మునిగిపోకుండా ఉంటాడంట. ఓ అది తరతరాలుగా మేము ఇవన్నీ చూస్తున్నాం. శివయ్య మునిగిపోయే రోజు ఖచ్చితంగా రాదు అని భక్తులు, స్థానికులు అది చెప్తుంటే ఎంత ఆశ్చర్యంగా విశ్వాసము, అనిపించిందో. సత్యము, శివుడిదే సర్వము, సర్వమయం శివం. అందుకని మీరన్నది ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని ఏమైనా ప్రపంచం, అది మాత్రం అక్కడ వారు వెలిసిన స్థానం మాత్రం స్థిరంగాను ఉంటుంది. దాంట్లో సందేహం లేదు. ఇది ఇప్పుడు ప్రస్తుతం నిదర్శనంగా ఉంది కాబట్టి వారి యొక్క కృప అపారము, మెండుగా అందరినీ మన విశ్వాసంగా తీసుకొని అక్కడ గుడి కార్యక్రమాన్ని తప్పకుండా వారు అనుగ్రహిస్తారు. సరైన సమయం రాలేదేమో, అందుకని లేట్ అయింది. మున్ముందు తప్పకుండా ఈ జపం ఇలాంటిది ఏదైనా కాస్త మీ ద్వారా చేయించండి భక్తులతో. నిజంగా ఆ శివయ్య భీముడు ప్రతిష్ఠించిన భీమలింగం అలా మూసీ నది మధ్యలో పొలాలలో ఆయన అలాగే ఎండకి ఎండుతూ వానకి అవును. తడుస్తూ అలాగే ఉందన్నమాట. అంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అంటే ఆయనకి ఆలయ నిర్మాణం కావచ్చు, ఏదైనా సరే ఆయన చేయించుకోవాలనుకుంటే ఎంతసేపు క్షణం అంతే. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది అక్కడ పిల్లర్స్ వేసి ఆలయ నిర్మాణానికి ప్రయత్నాలు చేశారంట. కానీ ప్రతిసారి కూడా ఆ పిల్లర్స్ కొట్టుకుపోవడం లాంటివి జరుగుతున్నాయి అని చెప్పి ఆ ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా చెబుతూ కానీ ఉన్నారు. ఇక్కడ అంటే ఆయన అలాగే స్వామివారి దర్శనం ఇవ్వాలనుకుంటున్నారా? లేదు అంటే గుడి నిర్మాణానికి సమయం ఇంకా ఆసన్నం కాలేదా? అదేనమ్మా, ఇందాక మీరు అన్నట్టుగా అది ఆసన్నం అవుతుంది. ఆ శివుడి యొక్క దివ్య మంగళ విగ్రహానికి, ఆ రూపానికి తప్పకుండా ఆ గొప్ప గుడి రాబోతోంది. వీరు కూడా ఆ కట్టే ముందర కొంత సంకల్పంతో శివానుగ్రహం పొందుతూ ఆ నిర్మాణం గనక మొదలు పెడితే తప్పకుండా వారి అనుగ్రహం వారికి చెప్పినట్టు అవుతుంది. చెప్పకుండా ఆయనకి ఇష్టం లేకుండా ఏ పని కాదు. ప్రతిసారి మనం ఈసారి కట్టినప్పుడు చక్కగా మరి ఒక చిన్న పూజా కార్యక్రమం, హోమ కార్యక్రమం శివుడికి ఇష్టమైనటువంటి రీతిలో చేస్తే, చేసిన తర్వాత మొదలు పెడితే దివ్యంగా ఆటంకాలు లేకుండా ఆయన అనుగ్రహంతో భాసిల్లుతుంది, చక్కగా నిర్మాణం జరుగుతుంది. అలాగే నామ జపాన్ని కూడా మరి మీకు కూడా ఓం భీమ లింగేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని, అది మరి అక్కడ భీమ లింగేశ్వరం కాబట్టి ఆ నామాన్ని మనం ప్రజలందరితో చెప్పించి అంత శక్తిని సంపాదించి అందరూ పొంది పరస్పరంగా ఆ దివ్య మంగళుడి యొక్క కృపని పొందాలని, అందరికీ వారి ప్రసాదాన్ని ఆశీర్వాద రూపంలో కలగాలని మనస్ఫూర్తిగా మా వంతు ఆశీర్వచనం. హైదరాబాద్ కి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోనే దగ్గరగానే ఉంటుంది సంగెం గ్రామ ప్రాంతాల్లో ఈ భీమలింగం. ఎంతో బాగుంటుంది పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా. అక్కడికి వెళ్ళామంటే మనసంతా నిండిపోతుంది. ఆ శివయ్య ధ్యానంలో ఓం నమ శివాయ నామ స్మరణలో మనం ఆ రోజంతా గడిపేస్తాం. మనం ఎంత సమయం ఉన్నామో కూడా అక్కడ మనకి తెలియదు. ఆ ప్రకృతి మనల్ని కట్టి పడేస్తూ ఉంటుంది. భీమలింగం గురించి అనేక విశేషాలని వివరించినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి.